ఆ వైష్ణవిని అప్పుడే వదిలించుకోకూడదు. అలా చేస్తే దానికి ఒక్కసారిగా మోక్షం కలిగించిన దాన్నవుతాను. అది కొద్ది కొద్దిగా బాధని అనుభవించాలి. అది క్షణక్షణం నరకం చూడాలి. అంటే ఈసారి ప్లాన్ బాగా వెయ్యాలి. బాగా ఆలోచించి అన్ని వైపులా ఆలోచించి ప్లాన్ చెయ్యాలి. చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఈసారి మిస్ అవ్వకుండా దెబ్బ కొడతా. థ్యాంక్ యూ రాకేష్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా నీ వల్లే. ఈరోజు నా చేత డాన్స్ చేయించడమే కాకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించావు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే వైష్ణవి, నువ్వింత హ్యాపీగా ఉండటం నేను ఇంతవరకు చూడలేదు. నిన్ను చూస్తుంటే నాకు హ్యాపీగా ఉంది. వైష్ణవి, ఇదిగో డ్రింక్ తీసుకో. తీసుకో వైష్ణవి. వైష్ణవి, ఏంటి ఇందాకటి నుంచి ఎవరి కోసం చూస్తున్నావు? చిట్టికి ఆల్రెడీ నేను మెసేజ్ పెట్టాను. దారిలో ఉన్నానని చెప్పింది. ఓ అలాగా, గుడ్. కానీ నేను ఏం మాట్లాడద్దు. ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేయాలి. సైలెంట్గా తాగు. చిట్టి ఇక్కడికే వస్తుంది కదా. Cheers. ఏం డ్రింక్ ఇది? చాలా టేస్టీగా ఉంది. నచ్చిందా? ఇంకోటి తెప్పించినా? నో వద్దు, చాలు. నా దగ్గర మొహమాట పడతావేంటి వైష్ణవి? నచ్చిన పని చేసేయాలి, అదే లైఫ్ అంటే. ఓయ్, సేమ్ రిపీట్. అలాగా సార్. రాకేష్, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు, చిట్టి, అలాగే అఖిల్ గారు. ఒక్క నిమిషం. మీ ముగ్గురు నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్.
వెరీ గుడ్. ఇప్పుడు వైష్ణవికి మత్తెక్కుతుంది. సో సైలెంట్గా నా పని కానిచ్చుకోవచ్చు. వైష్ణవి, నువ్వు డ్రింక్ తీసుకో. నేను ఇప్పుడే చిట్టికి కాల్ చేసి వస్తాను. అలాగే అలాగే, త్వరగా త్వరగా రా రాకేష్. సార్, రూమ్ ఎక్కడ అరేంజ్ చేసావు? అక్కడ సార్. గుడ్, తీసుకో. థ్యాంక్ యూ సార్. వావ్, వైష్ణవిని ఇలా చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఎవరు చూడకుండా గదిలోకి తీసుకెళ్ళిపోవాలి. ఇదేంటి, వైష్ణవి ఎక్కడ కనిపించట్లేదు. రాకేష్ చిట్టి కూడా ఎక్కడ లేరు. వైష్ణవి, ఇన్ని రోజుల నా కల ఈ క్షణం తీరబోతుంది. ఇలాంటివి నా లైఫ్లో ఎన్నో చేశాను, కానీ ఇది ఈ రాత్రి మాత్రమే జీవితాంతం గుర్తుండిపోతుంది. వైష్ణవికి కాల్ చేస్తాను. ఛ, సరిగ్గా ఇప్పుడే బ్యాటరీ అయిపోయింది. వైష్ణవి చెప్పిన టైంకి కాకుండా అరగంట లేట్గా వచ్చాను. అంతలోనే వెళ్ళిపోయి ఉంటారా? ఏంటో అంత క్లారిటీ లేకుండా ఉంది. బయట కూడా ఒకసారి చూసొస్తాను. ఇది వైష్ణవిదిలా ఉంది. ఎస్, ఈ బ్రేస్లెట్ వైష్ణవిదే. మరి తనెక్కడా? వైష్ణవి, ఎవడ్రా సరిగ్గా ఇప్పుడే డిస్టర్బ్ చేశాడు? రాస్కెల్. వైష్ణవి, వైష్ణవి! ఈడియట్స్, మూడు మొత్తం పాడు చేస్తున్నాడు. వీడెవడో కావాలని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పుడు నా చేతిలో చచ్చాడే.
రేయ్ వైష్ణవి వైష్ణవి లే వైష్ణవి మై గాడ్ పూర్తిగా మత్తులో ఉంది వైష్ణవి నిన్నే వైష్ణవి ఇంకా లాభం లేదు మోసుకెళ్లాల్సిందే అఖిల్ గాడు నీలాంటి మృగాల్ని వేటాడే పోలీసుండ్రా నేనుండగా ఏ పవర్ నీకు దక్కనివ్వను. మృగమే గెలుస్తుంది. న్యాయమే గెలుస్తుంది. హంస గీతం ఈ సోమవారం నుండి ప్రారంభం. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలు. వీడొచ్చాడేంటి? ఇంకా నయ్యం, వైష్ణవి స్పృహలో లేదు. స్పృహలో ఉన్నట్లయితే పబ్బుకి తెచ్చింది నేనే అని చెప్పుండేది. దాంతో ఆ రూమ్లో అటెంప్ట్ చేసింది నేనే అని వాడు ఈజీగా కనిపెట్టేవాడు. దాంతో విషయం మొత్తం పెంట పెంట అయ్యేది. భూమికి విషయం తెలుసుండేది. ఆ తర్వాత నా పని క్లోజ్. భూమి నన్ను దగ్గర కూడా రానిచ్చేది కాదు. ఇంకా పెళ్ళేం చేసుకుంటుంది? వెంటనే వెళ్ళి కొత్త నాటకం ఆడాలి. రాకేష్, అఖిల్, ఏమైంది వైష్ణవికి? ఎవరో దొంగ రాస్కెల్ వైష్ణవి లైఫ్తో ఆడుకోవాలని చూశాడు. వైష్ణవి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే. మై గాడ్, నమ్మలేకపోతున్నాను. అయినా నువ్వు ప్రసన్న ఇద్దరు కూడా పబ్కొస్తున్నారని వైష్ణవి నాకు చెప్పింది. నన్ను కూడా రమ్మంది. కాకపోతే నేను కాస్త లేటుగా వస్తానని తనతో ఆల్రెడీ చెప్పాను. మీరు టైంకి వచ్చి ఉంటారు కదా. ఇంత దారుణం జరుగుతుంటే మీరిద్దరు ఏమయ్యారు? ఫ్రెండ్స్గా ఇక మనం ఉండి దేనికి? సారీ అఖిల్, నువ్వు అన్నది నిజమే, కానీ ప్రసన్న ఇంకా రాలేదు. నేను తన కోసమే బయట ఎదురు చూస్తున్నాను. ఈలోగా ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ ఇక్కడే ఆగిపోయాను. వైష్ణవి లోపల సేఫ్గా ఉందనుకున్నాను, కానీ ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు అఖిల్. థ్యాంక్ గాడ్, మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి వైష్ణవి బయటపడింది. రియల్లీ యు ఆర్ గ్రేట్ అఖిల్. ఇట్స్ ఓకే, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. ఎవరితో చెప్పొద్దు, ముఖ్యంగా వైష్ణవి వాళ్ళ తాతయ్యకి బామ్మగారికి అస్సలు తెలియద్దు. నాకు తెలుసు, వాళ్ళు తట్టుకోలేరు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు అఖిల్. నేను వైష్ణవిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. ఎలాగో నాకు దారిలోనే కదా వైష్ణవి వాళ్ళిల్లు. పర్వాలేదు, నేనే తీసుకెళ్తాను. ఓకే ఓకే, నీ ఇష్టం. బట్ నీకు దూరం అవుతుంది కదా అని అడిగాను, అంతే. నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. ఇట్స్ ఓకే. అయితే నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను.
వైష్ణవి జాగ్రత్త అఖిల్. గుడ్ నైట్. గుడ్ నైట్. రాస్కెల్ మొత్తం చెడగొట్టాడు. అసలు వీడిని వైష్ణవి పిలిచిందనే విషయం నాకు తెలుసుంటే వేరే పబ్బుకి తీసుకెళ్లేవాడిని. ప్లాన్ అంతా నాశనం అయింది. వైష్ణవి, ఎంత పని చేశావు. నువ్విలా మిస్ అవుతున్న కొద్దీ నీ మీద కోరిక ఇంకా పెరుగుతుంది. తీర్చుకుంటానే, ఎలాగైనా తీర్చుకుంటాను. ఒరే అఖిల్, వైష్ణవి చూడు, నేను టైంకి రాకపోయి ఉంటే ఎంత దారుణం జరిగిపోయి ఉండేది. థ్యాంక్ గాడ్ నీకేమీ జరగలేదు. అయినా నేనుండగా నీకేమీ జరగనివ్వను వైష్ణవి, ఏమీ జరగనివ్వను. వైష్ణవి, వైష్ణవి, ఆకలిస్తుందా? ఏమన్నా కావాలా? నాకు నిద్ర వస్తుంది. నేను నిద్రపోవాలి. ఎవరు నువ్వు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను అఖిల్ని. నిన్ను తాతయ్య దగ్గరికి, అదే మీ ఇంటికి తీసుకెళ్తున్నాను. డోంట్ వరీ, నేనున్నాను కదా. నువ్వుంటే నాకేంటి, ఎవరుంటే నాకేంటి? నాకు బాగా నిద్ర వస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అలాగే, డిస్టర్బ్ చేయను. పడుకో. అవును, తాతయ్య దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఇంకా బాధపడతారు, భయపడతారు. అసలే మొన్న ముంబై గ్యాంగ్ వాళ్ళు కిడ్నాప్ చేసినప్పటి నుంచి చాలా భయపడుతున్నారు. ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. మరి ఎక్కడికి తీసుకెళ్ళాలి? మా ఇంటికి తీసుకెళ్తే అమ్మ చెల్లి ఎలా రిసీవ్ చేసుకుంటారు? వైష్ణవి గురించి బ్యాడ్గా అనుకుంటారు. నిజంగానే వైష్ణవి పెద్ద తాగుబోతు అనే ఫీలింగ్లో ఎప్పటికీ ఉండిపోతారు. వాళ్ళ మైండ్లో వైష్ణవి గురించి నేనే బ్యాడ్ సెన్స్ని క్రియేట్ చేసిన వాడిని అవుతాను. నో నో నో, అలా చేయకూడదు. వైష్ణవి గురించి ఎవరు బ్యాడ్గా అనుకోవడానికి వీల్లేదు. మరెలా? వైష్ణవిని రాత్రి ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడ తను సేఫ్గా ఉంటుంది? ఏమండి? రే రాకేష్, ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? వీళ్ళొకళ్ళు ఇంట్లోకి రాగానే ఒకటేనాసా. అసలే వైష్ణవి దొరికి జారిపోయిందని నేను బాధపడుతుంటే వీళ్ళేమో ప్రశ్నలతో చంపుతుంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పవేంట్రా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నాను. ఎప్పుడు పార్టీలు, తాగటం తందనాలేనా? ఇంటి గురించి ఏమైనా ఆలోచించేదుందా? ఇంటి గురించి ఆలోచించడానికి మీరున్నారు కదా, ఇంకా నేనెందుకు? నన్ను ఇలా వదిలేయండి. నిన్నిలా వదిలేసి, భూమిని కూడా అలా వదిలేసి ఇక మేమెందుకురా? మేమెవరి కోసం ఉన్నట్టు ఈ ఇంట్లో? అబ్బా, ఏంటి మీ గోల? ఇప్పుడు మీకేం కావాలి? 2 రోజులుగా భూమి గదిలోంచి బయటికి రాలేదు. ఆ రోజు అందర్నీ బయటికి వెళ్ళిపోమని చెప్పిన పిల్ల పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కోపంతో ఊగిపోయింది. బయటకు పిలుద్దామంటే ఎక్కడ మా మీద విరుచుకు పడుతుందోనని భయం. నీతో పిలిపిద్దామంటే నువ్వేమో ఇంట్లో కనిపించవు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. భూమి గదిలో నుంచి బయటికి రాలేదా? అవునరా, అసలే ఆడపిల్ల.
మన ఇంటికి కావాల్సిన కోడలు, నువ్వు చేసుకోబోయే అమ్మాయి. అలాంటి భూమి గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు అమెరికా నుంచి వచ్చిన రోజు నుంచి చెప్తూనే ఉన్నావు, భూమిని జాగ్రత్తగా డీల్ చేయరా అని. అసలు నువ్వు మా మాట వింటున్నావా? తిండి నిద్ర లేకుండా ఉంది. అసలు ఉందో ఏమైనా చేసుకుందోనని భయంతో చస్తున్నావు. మీరేం భయపడకండి. భూమి చచ్చే రకం కాదు, చంపే రకం. అది కాదు రాకేష్, ఓసారి పిలిచాం కూడా, కానీ లోపల నుంచి ఉలుకోలేదు పలుకోలేదు. మాకు భయం ఉండదా చెప్పు? భూమికి ఏదైనా జరిగితే ఇక మనం ఇంత చేసి ఏం లాభం? ఇన్నేళ్లుగా భూమిని భరిస్తున్నది అంతా వేస్ట్ అయిపోదు? అవునరా, నేను నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను, చాలా కలలు కన్నాను. నీ ఆశలు అడియాసలు కావులే మామ్, నేను చూసుకుంటానుగా. భూమికి కావాల్సింది వైష్ణవి మీద తన ద్వేషాన్ని కక్కడం, తన కోపాన్ని చల్లార్చుకోవడం. దానికి నేను మంచి ఐడియా ఇచ్చానంటే భూమి మన దారిలోకి వస్తుంది. కానీ మొన్న జరిగిన దానికి భూమికి నీ మీద ఏమాత్రం ఇంప్రెషన్ లేదు. నువ్వేదో పొడి చేస్తావన్న నమ్మకం మొత్తానికే పోయింది. ఆ రోజు నిన్ను ఎంతెంత మాట్లాడిందో మర్చిపోయావా? ఎందుకు మర్చిపోతాను? అన్నీ గుర్తున్నాయి. అన్నీ తిరిగి భూమికి అప్పచెప్తాను కూడా.